హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ చేసుకుందాం రండి. వాష్ చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని దోసకాయ పీల్ తీసుకోవాలి. పీల్ తీసేసుకొని 2 కాయలన్నీ పీల్ తీసేసుకొని సింపుల్గా పీల్ తీసేసుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిలోని విత్తనాలు బాగా కొన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటాస్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్ని తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఒక ప్లేట్లో పెట్టేసి ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని మనం గిన్నె పెట్టేసుకొని వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఈరోజు వేరుశనగ నూనె వేసి 1 స్పూన్ మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకొని బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఫ్రై అవ్వాలంటే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత ఒకసారి తీసి చూద్దామా. చూసి బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత వాటిని బాగా ఒకసారి అడుగంటుకోకుండా బాగా కలుపుకొని దోసకాయలు వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా ఉన్న వాటర్ అన్నీ వచ్చేసి బాగా ఉడుకుతూ ఉంటుంది. ఉడుకుతూ ఉన్నప్పుడు గ్రీన్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం. గ్రీన్ చిల్లీ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ తోటి బాగా ఫ్రై అయ్యి బాగా ఉడుకుతుంది. దోసకాయ బాగా ఫ్రై అవుతుంది. అడుగంటుకోకుండా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంది. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంతసేపు అలా ఉంచేస్తే ఆ తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసేస్తే మన కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కలిపేసి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అలా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ అండ్ సింపుల్ దోసకాయ టమాటా కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా మనం కంప్లీట్ చేసుకో. బాయ్ ఫ్రెండ్స్.